ప్రజారాజ్యం నుంచి పుట్టుకొచ్చిన జనసేన అన్నారు కదా, దాన్ని బట్టే నేను ఈ కాంటెంట్ మాట్లాడాను. సో మీకేమనిపించింది ఒకసారి కమెంట్ చేయండి. నేను వీళ్ళిద్దరిలో ఎవరు స్ట్రాంగ్ అనేది మాట్లాడుతున్నాను. ఇప్పుడు కొందరికి నచ్చకపోవచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, కానీ నేను ఇక్కడ ఈ టాపిక్ మీదనే మాట్లాడుతున్నాను. సో అది తట్టుకొని రాజకీయంలో పవన్ కళ్యాణ్ పేరే వస్తుంది. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఎన్నో విమర్శలు ఎదుర్కొని ఎన్నో తిట్టారు, ఎన్నో చేశారు. బట్ నిలబడి ఈరోజు సొంతంగా గెలవకపోయినా కూటమిలో గెలిచారంటే ఇస్ పవన్ కళ్యాణే గ్రేట్ అని నేను చెప్తాను. హాయ్ నమస్తే అందరికీ. సో పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అండ్ మెగాస్టార్. సో ఇద్దరు అన్నదమ్ములు అందరికి తెలుసు. కాకపోతే ఇప్పుడు ఒక కాంట్రవర్సీ ఏం నడుస్తుందంటే చిరంజీవి గారు గొప్పనా మెగాస్టార్ గొప్పనా అంటే, ఎందుకన్నా మెగాస్టార్ ఇస్ లెజెండ్, అది ఎవరు అవునన్నా కాదన్నా లెజెండ్. కాకపోతే రాజకీయాల్లో ఎవరు లెజెండ్ అంటే నేనైతే పవర్ స్టారే లెజెండ్ అని చెప్తాను. ఎందుకు అంటే ఇప్పుడు చాలామంది ఏం కాంట్రవర్సీ, కొంతమంది మెగా ఫ్యాన్స్లో కానీ జనసేనలో కానీ ఏమంటున్నారంటే, ఇప్పుడు గెలిచిన తర్వాత మాట్లాడడం కాదు, సో జనసేన పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అన్నప్పుడు మీరు కాంగ్రెస్లో ఉన్నారు, విధి విధానాలు ఏదో తెలియదు అన్నారు. ఈరోజేమో స్టేజ్ మీద వచ్చి ప్రజారాజ్యం నుంచే పుట్టుకొచ్చింది జనసేన అంటే చాలామందికి నచ్చుతలేదు. ఎందుకంటే ఇంత కష్టపడి ఇప్పుడు మెగాస్టార్ ఒక పార్టీ పెట్టాడు, చాలా క్రౌడ్ వచ్చింది, 18 సీట్లేమో గెలిచాడు ఏపీ అప్పుడు తెలంగాణ రాకన ముందు. బట్ దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు చిరంజీవి గారు. సో అక్కడ అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు ప్రజారాజ్యంలో, యువ రాజ్యం అని ఒక పదవి కూడా ఇచ్చారు. బట్ అది ఎందుకో పవన్ కళ్యాణ్ గారికి నచ్చక కాంగ్రెస్లో విలీనం చేయడం నచ్చలేదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అదే కోపంతో జనసేన పార్టీ పెట్టి కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అన్నప్పుడు చాలా అప్పుడు తెలుగుదేశానికి సపోర్ట్ చేయడము, సడన్గా వచ్చి ఇప్పుడు నేను అంత గట్టిగా నా పార్టీ ఇంకా చేయలేకపోయాను అని చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేయడం, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు గెలవడం. సో దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రశ్నించడం జరిగింది. సో కాకపోతే తర్వాత ఏమైందంటే చిరంజీవి గారు కాంగ్రెస్ ఉన్నప్పుడు చాలాసార్లు చిరంజీవి గారిని అడిగారు, ఇప్పుడు మీరు ప్రత్యేక రాజకీయాల్లో ఉన్నారంటే, లేదు నేను అసలు రాజకీయాల గురించి చూడడమే మానేశాను, మీ సపోర్ట్ ఎవరికి ఉంటుంది, మీ తమ్ముడికా లేదంటే అంటే లేదు నేను సాధ్యమైనంత వరకు సినిమాలోనే ఉంటానని చెప్పారు. బట్ ఆఫ్టర్ గ్యాప్ తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొన్న విశ్వక్సేన లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో అడిగారు, ప్రజారాజ్యం నుంచి పుట్టుకొచ్చిందే జనసేన అని. చాలామంది ఇది కరెక్ట్ కాదు అని ఎందుకంటే ఒక్క 18 సీట్లు వస్తేనే విలీనం చేసేశారు. ఎన్నో విమర్శలు వచ్చినాయి చిరంజీవి గారి మీద, దాన్ని గట్టిగా ఎదుర్కోవడంలో చిరంజీవి గారు స్ట్రాంగ్గా ఇవ్వలేకపోయారు. కానీ జనసేన పవర్ స్టార్ అట్లా కాదు. సో తను 2 చోట్ల ఓడిపోయారు, 2 చోట్ల. వేరే వాళ్ళు అయితే పార్టీని మూసేస్తారు, బట్ ఎంతో స్ట్రాంగ్తో నిలబడి మళ్ళీ జనసేన పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారిని జైలు వేసినప్పుడు సో నేను ధైర్యంగా ఉన్నానని చెప్పి, సో నెగిటివ్ గురించి మాట్లాడలేదు నేను, వీళ్ళిద్దరిలో ఎవరు స్ట్రాంగ్ అనేది మాట్లాడుతున్నాను. ఇప్పుడు కొందరికి నచ్చకపోవచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, కానీ నేను ఇక్కడ ఈ టాపిక్ మీదనే మాట్లాడుతున్నాను. సో అది తట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ ఇచ్చి ఈరోజు అక్కడ కూటమి స్ట్రాంగ్ అవ్వడానికి మెయిన్ పిల్లర్గా పవన్ కళ్యాణ్ అయితే నిల్చున్నారు. సో ఇదే టాపిక్ మీద మీరు పవన్ కళ్యాణ్ ఆపదలో ఉన్నప్పుడు కానీ ఓడిపోయినప్పుడు కానీ ఈరోజు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని చాలామంది రాజకీయ విశ్లేషకులు కావచ్చు, అపోజిట్ పార్టీలో కావచ్చు, జనసేనలో పెద్ద లీడర్స్ కావచ్చు, చిరంజీవి గారి ఫ్యాన్స్ కూడా కొంతమంది దీన్ని జీర్ణించుకోలేకపోతే ఇది కరెక్ట్ కాదు. ఎంతకన్నా అన్నదమ్ములు అనేది ఇప్పుడు ఎంత విభేదించినా ఒకే తల్లిన పుట్టిన ఇద్దరు కొడుకులు లెజెండ్ కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది అది. బట్ ఇలా రాజకీయ పరంగా ఇప్పుడు ఈరోజు అనడం అనేది కొంతవరకు పవన్ కళ్యాణ్కే ఎక్కువ సపోర్ట్ వస్తుంది. పవన్ కళ్యాణ్ ఓడిపోయినా 2 చోట్ల ఓడిపోయినా ఒక్క సీట్ రాకున్నా నిలబడి ఈరోజు కూటమిలో 25కి 20 సీట్లు గెలిచి డిప్యూటీ సీఎం అయ్యారని పవన్ కళ్యాణ్కి అయితే చాలామంది పవన్ కళ్యాణ్కే సపోర్ట్ చేస్తారు. చిరంజీవి పవన్ కళ్యాణ్ అంటే రాజకీయంలో పవన్ కళ్యాణ్ పేరే వస్తుంది. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఎన్నో విమర్శలు ఎదుర్కొని ఎన్నో తిట్టారు, ఎన్నో చేశారు. బట్ నిలబడి ఈరోజు సొంతంగా గెలవకపోయినా కూటమిలో గెలిచారంటే ఇస్ పవన్ కళ్యాణే గ్రేట్ అని నేను చెప్తాను. సో మీరేమనుకుంటున్నారో ఓన్లీ ఈ టాపిక్ మీదనే, ప్రజారాజ్యం నుంచి పుట్టుకొచ్చిన జనసేన అన్నారు కదా, దాన్ని బట్టే నేను ఈ కాంటెంట్ మాట్లాడాను. సో మీకేమనిపించింది ఒకసారి కమెంట్ చేయండి. నేనైతే నా వరకైతే మెగాస్టార్ అంటే లెజెండ్ సినిమాల పరంగా, కానీ రాజకీయ పరంగా చూస్తే నేను పవన్ కళ్యాణ్కి ఓటేస్తాను. ఎందుకంటే ఓడిపోయినా ఎన్ని విమర్శలు ఇచ్చినా గట్టిగా నిలబడి ఈరోజు డిప్యూటీ సీఎం అయిందంటే పవన్ కళ్యాణ్ గారి రాజకీయంలో పవన్ కళ్యాణ్కి నేను ఓటేస్తాను. థ్యాంక్ యూ.